నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశం అక్కడక్కడ మోస్తరుగా కురుస్తున్న వర్షాలు ఈ నెల 22న రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల అంచనాలు కాదు ఫలితాలు కనిపించాలని బ్యాంకర్లకు సీఎం నిర్దేశం అరెస్టుకు ముద్రగడ నిరాకరిస్తున్నారని ఎస్పీ ప్రకటన జిల్లాలో సభలు ర్యాలీలు దీక్షలకు అనుమతి లేదని హెచ్చరిక విశాఖలో కుక్క దాడితో భవనంపై నుంచి దూకిన ఇద్దరు కూలీలు ఇద్దరు మృతి మరో బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స దేశంలో 30% బోగస్ వాహన లైసెన్సులున్నాయని కేంద్రం వెల్లడి రోడ్డు ప్రమాదాల్లో తొలి స్థానంలో తమిళనాడు 7వ స్థానంలో ఏపీ